అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకొని అయ్యప్ప స్వామి దేవాలయానికి ఎందుకు వెళ్తారు, ఆ ఇరుముడి వెనుక ఉన్న రహస్యం, అలాగే ఇరుముడి కట్టుకున్న వాళ్ళే అయ్యప్ప స్వామి 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలి, లేదంటే ఎవరికి ఆ 18 మెట్లు ఎక్కే అర్హత లేదు. ఇరుముడి కట్టుకొని నిష్టగా ఆ స్వామిని దీక్ష పుచ్చుకున్న వాళ్ళు మాత్రమే అయ్యప్ప స్వామి 18 మెట్లు ఎక్కనిస్తారు. అలాగే 18 మెట్ల వెనక ఉన్న రహస్యం ఈ వీడియోలో మనం అన్నిటి గురించి తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి జననం గురించి మనందరికీ తెలిసింది. హరిహరులిద్దరి తేజస్సు నుంచి ఉద్భవించిన బిడ్డయే అయ్యప్ప స్వామి. ఈ అయ్యప్ప స్వామి అడవిలోనే వీళ్ళిద్దరూ వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఒక రాజుకి అయ్యప్ప స్వామి అయితే పులుల మధ్యలో కనబడతారు. అప్పుడు ఆ రాజుకి పిల్లలు ఉండనప్పుడు ఇంటికి తీసుకువెళ్ళి ఆ అయ్యప్ప స్వామిని పెంచి పెద్ద చేసి 12 ఏళ్ళు వచ్చిన టైంలోని తన తల్లికి ఆరోగ్యం బాగోక పులిపాలు తీసుకురావాలని వైద్యులు చెబితే అయ్యప్ప స్వామి పులిపాలు తీసుకురావడానికి అరణ్యవాసానికి అయితే బయలుదేరతాడు. అప్పుడు తన తండ్రి ఒక నల్ల సంచి, రెండు అరల గల నల్ల సంచిని తీసుకొని ఒకవైపు తినుబండారాలు, రెండో వైపు 3 కళ్ళు గల కొబ్బరికాయ, అలాగే పూజ చేసుకునేందుకు సామాగ్రి ఇవన్నీ 2 అరల్లో కట్టి అయ్యప్ప స్వామికి ఒక ఇరుముడులా కట్టి తలపై పెట్టి, నాయన ఇవి తినుబండారాలు, పూజకు సామాన్లు ఈ బ్యాగ్ లో అయితే ఈ సంచిలో నేను పెడుతున్నాను, ఈ అరణ్యవాసానికి తన తండ్రి పంపిస్తారు. అందుకే అయ్యప్ప స్వామికి అప్పటి నుంచి ఇరుముడు అంటే చాలా ఇష్టం. అలాగే ఆ ఇరుముడి అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో మాల దీక్ష పుచ్చుకొని 41 రోజు అయ్యప్ప స్వామికి 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయని, అలాగే నెయ్యి పోసి కొబ్బరికాయ, అలాగే అయ్యప్ప స్వామికి బియ్యము, చిల్లర డబ్బులు అన్ని కట్టి ఇరుముడిలాగా తలపై పెట్టుకొని శబరిమల అయితే వెళ్తూ ఉంటారు. ఆ ఇరుముడి భక్తితో దీక్ష పుచ్చుకొని అయ్యప్ప స్వామి ఎవరైతే దీక్ష పుచ్చుకుంటారో ఆ ఇరుముడు పట్టుకున్న వాళ్ళకి మాత్రమే 18 మెట్లు, స్వర్ణ మెట్లు ఎక్కే అర్హతని అక్కడ దేవాలయం వారు ఇస్తారు. అయ్యప్ప స్వామికి శబరిమలై మహాపుణ్యక్షేత్రంగా ఎందుకు వెలిసిందో ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించడానికి హరిహరులిద్దరి తేజస్సు నుంచి ఉద్భవించిన బిడ్డ. అలాగే మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత పరమేశ్వరుడు కైలాసానికి రమ్మని అయ్యప్ప స్వామిని కోరగా, తన పెంచుకున్న తల్లిదండ్రులిద్దరూ, నాయన అయ్యప్ప నువ్వు కైలాసానికి వెళ్ళొద్దు, ఇక్కడే మాతోనే ఉండిపో నాయన అని పెంచుకున్న తల్లిదండ్రులు అడగగా, అయ్యప్ప స్వామి నేను ఎక్కడైతే ఈ బాణాన్ని వేస్తానో ఆ వేసిన ప్రదేశము ఒక మహాక్షేత్రంగా మారుతుంది, అక్కడ నేను కొలువై ఉంటాను. నాకు దీక్షగా 41 రోజు ఎవరైతే ఇరుముడు కట్టుకొని నా కొండకు వస్తారో వారి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాను. నన్ను పూజించిన వారికి తరతరాలు ధరించిపోయేలాగా అనుగ్రహాన్ని వాళ్ళకైతే నేను ప్రసాదిస్తాను. నన్ను పూజించిన వారికి గ్రహపీడలు, శత్రుపీడలు, భయ నాశనాలు అన్నీ కూడా తొలగింపచేస్తానని అయ్యప్ప స్వామి బాణాన్ని అతి వేగంగా వేయగా ఆ బాణం వెళ్ళి శబరిమలై అనే క్షేత్రంలోని పంబా నది ఒడ్డున పడుతుంది. అందుకే అయ్యప్ప స్వామికి శబరిమలై అంత మహాపుణ్యక్షేత్రంగా కొలువు తీరింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసిన వారికే, ఇరుముడితో వచ్చే వారికే మాత్రమే స్వర్ణమెట్లు ఎక్కేందుకు అనుమతినిస్తారు. సాధారణ భక్తులకి ఈ మెట్లపై ఎక్కే అనుమతి లేదు. అయ్యప్ప స్వామి ఆలయంలోని 18 మెట్లున్నాయి. స్వామివారికి ఈ 18 బంగారపు మెట్లుకి ఉన్న సంబంధం ఏంటి, ఈ మెట్లు వెనుక ఉన్న రహస్యము ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో శ్రీచక్ర యోగ పీఠం మీద కూర్చోవాలి. మహిషి అనే రాక్షసిని సంహరించినందుకు కృతజ్ఞతగా 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు
ఒకరిపై ఒకరు పరుణ్ణి 18 మెట్లుగా మారారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, మీ చిట్టి పాదాలు మాపై మోపి శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి స్వామి అని 18 దేవతలు అడిగారు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. అయ్యప్ప స్వామి 18 మెట్లు అధిష్ఠించగానే అష్టాదశ దేవతలు ఇలా పలికారు: స్వామి, లోకరక్షకుడు అయినా మీరు ఈ మెట్లు ఎక్కి పైకి చేరారు. కానీ మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చే మీ భక్తులు కూడా మా పైనే కదా ఎక్కాలి. మరి మీరు వారు సమానులు కాదు కదా. అందుకే ఈ మెట్లు ఎక్కి మీ దర్శనం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను ధరించాలి. 41 రోజుల పాటు దీక్ష తీసుకొని ఎవరైతే అయ్యప్ప మాలను ధరిస్తారో ఇరుముడు పట్టుకొని వచ్చిన వారికి మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కే అర్హతని కల్పిస్తున్నామని అష్టాదశ దేవతలు అయ్యప్ప స్వామి వారితో ఇలా చెప్పారు. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను 10 నెట్టాంబడి అంటారు. 18 మెట్లలో 18 అష్టాదశ దేవతలు ఉన్నారు. ఆ అష్టాదశ దేవతల పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 మహంకాళి, 2 కలింకాళి, 3 భైరవ, 4 సుబ్రహ్మణ్యం, 5 గంధర్వరాజ, 6 కార్తవీర్య, 7 కృష్ణపింగళ, 8 బేతాళ, 9 మహిషాసుర మర్దిని, 10 నాగరాజ, 11 రేణుకా పరమేశ్వరి, 12 హిడింబ, 13 కర్ణవైశాఖ, 14 అన్నపూర్ణేశ్వరి, 15 పులిందిని, 16 స్వప్నవారాహి, 17 ప్రత్యాంగలి, 18 నాగయక్షిణి. ఒక్కో మెట్టుకి ఉన్న ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 18 మెట్లలో తొలి పంచమ అంటే 5 మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాత 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, ధమ్మంను సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని వీడనాడి స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుడిని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించాలి. అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తర్వాత 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనమందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలివేయాలి. సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలా మంది నమ్ముతారు. అలాగే విశ్వాసం. అయ్యప్ప స్వామి మాల వేసేవాళ్ళు చాలా మంది అండి. అయ్యప్ప స్వామి మాల ఎవరైతే వేసుకుంటారో వాళ్ళని తరతరాలు కూడా తరింపే చేస్తారు తండ్రి. అయ్యప్ప స్వామి మాలకి అంత పవర్ ఉంది. చాలా మంది కూడా అయ్యప్ప స్వామి మాల ధారణ చేసుకుంటారు. చాలా మంది చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి వాళ్ళు లేదు, వాళ్ళు వీళ్ళని లేకుండా చాలా మంది అయ్యప్ప స్వామి మాల ధారణ అయితే చేసుకుంటారు. అయ్యప్ప స్వామిని పూజిస్తే గ్రహ దోషాలు, శత్రు దోషాలు, అలాగే పీడలు, శని పీడలు అసలు ఏవైనా సరే అయ్యప్ప స్వామి అంటే దరిదాపుల్లో కూడా రావు. ఆ మాలకి ఆ తండ్రికి అంత విశిష్టత ఉంది. అలాగే అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి, పంచమ లోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది. 18 మెట్లు పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 అణిమ, 2 లగిమ, 3 మహిమ, 4 ఈశ్వత, 5 వశ్యత, 6 ప్రాకామ్య, 7 బుద్ధి, 8 ఇచ్ఛ, 9 ప్రాప్తి, 10 సర్వకామ, 11 సర్వసంపత్కర, 12 సర్వప్రియాకర, 13 సర్వమంగళాకర, 14 సర్వదుఃఖ విమోచన, 15 సర్వమృత్యు ప్రశమన, 16 సర్వ విఘ్న నివారణ, 17 సర్వాంగ సుందర, 18 సర్వ సౌభాగ్యదాయక. మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ఆ 18 అస్త్రాల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం. 1 శరం, 2 క్షురిత, 3 డమరుకం, 4 కౌమోదకం, 5 పాంచజన్యం, 6 నాగాస్త్రం, 7 హలాయుధం, 8 వజ్రాయుధం, 9 సుదర్శనం, 10 దంతయుధం, 11 నఖాయుధం, 12 వరుణాయుధం, 13 వాయువ్యాస్త్రం, 14 శాన్య యుద్ధం, 15 బ్రహ్మాస్త్రం, 16 పాశుపతాస్త్రం, 17 శూలాయుధం, 18 త్రిశూలం. అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. ఈ సందర్భంగా 18 కొండల పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. 1 పొన్నాంబలమేడు, 2 గౌదవమల, 3 నాగామల, 4 సుందరమల, 5 చిట్టాంబలమల, 6 దైలాదూమల, 7 శ్రీపాదమల, 8 కలిగిమల, 9 మాతాంగమల, 10 దేవరమల, 16 కాలైకట్టిమల, 17 ఇంజప్పాల్మల, 18 శబరిమల. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్గుణాలన్నింటికి సంకేతంగా పండితులు చెబుతున్నారు. అందుకే 18 కొండలు 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది అని అంటారు. ఈ శబరిమల ఆలయం కేరళలో కలదు. ఈ ఆలయం పంబానది సమీపంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని పరశురాముల వారు నిర్మించారు. ఈ 18 మెట్ల వెనుక ఇంకో ఆంతర్యం కూడా ఉంది. 1 + 8 అంటే దట్ ఈజ్ ఈక్వల్ 9. 9 అంటే నవగ్రహాలను కూడా సంకేతంగా సూచిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాలు కూడా 18. భగవద్గీతలో ఉండే అధ్యాయాలు కూడా 18. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం కూడా 18. అందుకే అయ్యప్ప స్వామికి చేసిన పూజని అయ్యప్ప పూజ అనరు, పడి పూజ అంటారు. అయ్యప్ప స్వామి తన తండ్రి గారితో ఒకానొక రోజు ఇలా అన్నారట, తండ్రి, నాకు నా కొండల వెనుక ప్రతి సంక్రాంతికి కూడా ఒక మకర జ్యోతిలాగా వెలిగించండి, అక్కడ ఒక వేడుకలాగా చెయ్యండి. ఆ జ్యోతిని ఎవరైతే దర్శించుకోవడానికి వస్తారో వారికి సర్వం శుభాలను చేకూరుస్తాను అని తన తండ్రి గారితోని అయ్యప్ప స్వామి ఒకానొక రోజు ఇలా చెప్పారంట. అందుకే ప్రతి సంక్రాంతికి కూడా అక్కడ ఒక మకర జ్యోతిని వెలిగించి వేడుకల్లాగా అక్కడ ఉన్న వాళ్ళు కొండ వెనుక ఆ జ్యోతిని వెలిగించి ఒక వేడుకలాగా చేసుకుంటారు. అప్పటి నుంచి కూడా ఆ కొండ పైన మకర జ్యోతి సంక్రాంతికి కూడా మకర జ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతిని చూడడానికి జనాలు తండోపతండాలుగా వెళుతూ ఉంటారు. ఎవరైతే ఆ జ్యోతిని దర్శించుకుంటారో వారికి సర్వం శుభాలు చేకూరుతాయి. ఇప్పటికీ కూడా ప్రతి సంక్రాంతికి అక్కడ మకర జ్యోతి అనరు, మకర వెలుక్కు అంటారు. అక్కడ చేస్తూ ఉంటారు, వేడుకలు అక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఇదివరకు దేవాలయం ఆధీనంలో లేదు, ఇప్పుడు దేవాలయం ఆధీనంలోకి తీసుకొని అక్కడ మకర వెలుక్కు వెలిగించి దీపధూప నైవేద్యాలతో పూజలు చేసి అక్కడ రంగరంగ వైభవంగా వేడుకలను చేసుకుంటారు. అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టుకొని ఎవరైతే శబరిమల కొండకు వెళ్ళి ఆ 18 స్వర్ణ మెట్లు అంటే పంచలోహాలతోని ఆ మెట్లు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క లోహంతోని తయారు చేశారు. ఆ 18 మెట్లు ఎక్కి ఇరుముడి దీక్ష పుచ్చుకున్న వారు మాత్రమే ఆ 18 మెట్లు ఎక్కే అర్హత ఉంది. ఇరుముడి కట్టుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళని కలి పీడించదు. అలాగే వాళ్ళని తరతరాలు కూడా తరింప చేస్తాడు ఆ తండ్రి. అయ్యప్ప స్వామి 18 మెట్లుకి ఎన్ని సంకేతాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. శ్రీమాత్రే నమః.